టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో అబ్జర్వేషన్ మెథడ్స్, పరిశీలన పద్ధతికి సంబంధించి ఇంటర్వ్యూ మెథడ్, సర్వే మెథడ్, అనెక్డోటల్ రికార్డ్ మెథడ్, కంటిన్యూస్ రికార్డ్ మెథడ్, రిఫ్లెక్టివ్ జర్నల్, క్వశ్చనేర్, రేటింగ్ స్కేల్స్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, వీటిపై గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను మీతో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఇంట్రాస్పెక్షన్ మెథడ్ గురించి, అబ్జర్వేషన్ మెథడ్ గురించి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ గురించి, టెట్లో ప్రశ్నలు ఎట్లా అడుగుతారు అనే విషయాన్ని మీతో షేర్ చేశాను. ఇంటర్వ్యూ మెథడ్ను కనుక మనం తీసుకున్నట్లయితే, ఇంటర్వ్యూ మెథడ్ అంటే అర్థం ఏంటి అన్నది మనం చూసినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి కొంత సమాచారాన్ని మనం సేకరించాలని అనుకున్నప్పుడు ఫేస్ టు ఫేస్ అంటే ప్రత్యక్షంగా ముఖాముఖి ఆ వ్యక్తితో మాట్లాడి సమాచారాన్ని సేకరించి రికార్డు చేసి విశ్లేషణ చేయడాన్ని ఇంటర్వ్యూ అని పిలుస్తాం. రకరకాల సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూ మెథడ్ను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, నేరుగా డైరెక్ట్గా పర్సన్తో మాట్లాడి మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడం అనేటటువంటిది ఇందులో ఉంటుంది. ఇంటర్వ్యూ మెథడ్ను మనం ఉపయోగించేటప్పుడు అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏ వ్యక్తి నుంచి అయితే మనం సమాచారాన్ని సేకరిస్తున్నామో, సమాచారాన్ని సేకరించేటప్పుడు ఆ వ్యక్తితో ఒక రకమైనటువంటి సామరస్యపూరితమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ర్యాపో అని పిలుస్తుంటాం. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏర్పాటైనప్పుడు మనము ఆ వ్యక్తి నుంచి సమాచారాన్ని సేకరించేటప్పుడు చాలా సమర్థవంతంగా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూ మెథడ్లో సాధారణంగా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటేమో స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని పిలుస్తాము, ఇంకొకటేమో అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని పిలుస్తాము. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఏ విషయం పైన అయితే సమాచారాన్ని సేకరించాలనుకుంటున్నామో ఆ విషయం మీద ఏ ప్రశ్నలు అడగాలి, ఏ క్రమంలో అడగాలి అనేటటువంటి అంశాల మీద ముందే సిద్ధమై తదనుగుణంగా ఆ ప్రశ్నలు మాత్రమే అడిగి అదే క్రమంలో అడిగి సమాచారాన్ని సేకరిస్తే కనుక దాన్ని స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అని పిలుస్తాము. సంరచిత ఇంటర్వ్యూ అని పిలుస్తాం, దీన్ని పరిపృచ్ఛ అంటాం తెలుగులో. అట్లా కాకుండా సందర్భానుసారము వ్యక్తి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ప్రశ్నలు వేస్తూ సమాచారాన్ని కనుక రాబడితే దాన్ని అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, అసంరచిత పరిపృచ్ఛ అని పిలుస్తాం. ఈ రకంగా ఇంటర్వ్యూలో మనకు స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అనే రెండు భాగాలు ఉంటాయి. సందర్భానుసారము మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూను లేదా అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఆ విషయం పట్ల పిల్లలకు ఎంత మేరకు అవగాహన ఏర్పడింది అన్న అంశాన్ని కనుక మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒక స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూనన్నా మనము ఉపయోగించవచ్చు, లేదంటే ఒక అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూనన్నా ఉపయోగించవచ్చు. రకరకాల ప్రశ్నలు వేస్తూ పిల్లల నుంచి సమాచారాన్ని సేకరించి పిల్లలకు ఆ అంశం పట్ల ఎంత మేరకు అవగాహన ఏర్పడింది అన్న విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదే రకంగా అబ్జర్వేషన్ మెథడ్స్లో సర్వే మెథడ్ అన్నదాన్ని కూడా మనం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించాలనుకున్నప్పుడు మనం సర్వే మెథడ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కు సంబంధించి ఏదైనా ఒక ఇన్నోవేటివ్ మెథడ్ను గవర్నమెంట్ కనుక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆ ఇన్నోవేటివ్ మెథడ్ పట్ల టీచర్స్ యొక్క ఒపీనియన్ ఏ రకంగా ఉంది అన్నది తెలుసుకోవాలన్నా, పిల్లల యొక్క ఒపీనియన్ ఏ రకంగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలన్నా సర్వే మెథడ్ను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరికొన్ని సందర్భాల్లో ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, యాప్టిట్యూడ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా సర్వే మెథడ్ను మనం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే సర్వే మెథడ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సమాచారాన్ని సేకరించాల్సిన సందర్భం తలెత్తినప్పుడు సాధారణంగా మనము సర్వే మెథడ్ను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తామన్నది గుర్తుంచుకోవాలి. అబ్జర్వేషన్ మెథడ్స్లో అనెక్డోటల్ రికార్డ్ మెథడ్ అన్నది కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. దీన్ని తెలుగులో మనము సంఘటన రచనా పద్ధతి అంటాము, లేదా ఉపాఖ్యాన పద్ధతి అని కూడా పిలుస్తాం. మనం ఏదైనా సమాచారాన్ని సేకరించదలిచినట్లయితే కనుక ఒక సంఘటనలో ఆ స్టూడెంట్ యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి సమాచారాన్ని సేకరించి రికార్డ్ చేయడాన్ని అనెక్డోటల్ రికార్డ్ మెథడ్ అని పిలుస్తాం. ఉపాఖ్యాన పద్ధతి లేదా సంఘటన రచనా పద్ధతి అని పిలుస్తాం. ఒక సంఘటన కాకుండా ఒక కంటిన్యూవస్గా అనేక ఇన్సిడెంట్స్తోనూ మనము సమాచారాన్ని సేకరిస్తున్నాం అనుకోండి, దాన్ని కంటిన్యూవస్ రికార్డ్ మెథడ్ అని పిలుస్తాం. అంటే నిరంతర నమోదు పద్ధతి అని పిలుస్తాం. ఇవి నేరేటివ్స్ మెథడ్ అని కూడా పిలుస్తారు వీటిని. మరికొన్ని సందర్భాల్లో మనకేం జరుగుతుందంటే, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు,
తమ అనుభవాలను ఎక్స్పీరియన్సెస్ను రికార్డు చేయమని చెప్తుంటాం. దీనిని రిఫ్లెక్టివ్ జర్నల్ అని పిలుస్తాం. వారం రోజుల పాటు స్టూడెంట్ క్లాస్ రూమ్కు అటెండ్ అయినప్పుడు రకరకాల టీచర్స్తోన రకరకాల టీచింగ్ మెథడ్స్ను ఉపయోగిస్తున్నప్పుడు పిల్లల యొక్క అనుభవాలను రికార్డు చేయించినాం అనుకోండి, మనము దాన్ని రిఫ్లెక్టివ్ జర్నల్ అని పిలుస్తాము. తెలుగులో అయితే ప్రతిస్పందన పత్రిక అని పిలుస్తాం అన్నట్టు. అంటే పర్సన్ తన ఎక్స్పీరియన్సెస్ను రికార్డు చేయడాన్నే రిఫ్లెక్టివ్ జర్నల్ అని పిలుస్తాం. పరిశీలన పద్ధతుల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో మనం క్వశ్చనైర్స్ ఉపయోగిస్తాం, కొన్ని సందర్భాల్లో రేటింగ్ స్కేల్స్ ఉపయోగిస్తాం. క్వశ్చనైర్స్ ఉపయోగించినప్పుడు క్లోజ్ ఎండెడ్ క్వశ్చనైర్స్ కావచ్చు, అంటే ఎస్ఆర్ నో అనేటటువంటి ఆప్షన్ను కలిగి ఉండొచ్చు. అంటే కొన్ని లిమిటెడ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఆ లిమిటెడ్ ఆల్టర్నేటివ్స్ నుంచి పర్సన్ సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఓపెన్ ఎండెడ్ ఉండొచ్చు, అంటే తన సమాధానాన్ని ఏదైనా రాయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రేటింగ్ స్కేల్స్ను ఉపయోగించి కూడా మనము పర్సనాలిటీకి సంబంధించి రకరకాల అంశాలను, బిహేవియర్కి సంబంధించినటువంటి రకరకాల అంశాలను అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మీకు టెట్లో పరిశీలన పద్ధతులపై ప్రశ్నలు అడిగేటప్పుడు ఎక్కువగా ప్రశ్నలు మీకు ఇంట్రాస్పెక్షన్ మెథడ్ గురించి వస్తాయి, అబ్జర్వేషన్ మెథడ్ గురించి వస్తాయి, తర్వాత ఎక్స్పెరిమెంటల్ మెథడ్ గురించి వస్తాయి. ఈ 3 పద్ధతులు చాలా ప్రధానమైనటువంటి పద్ధతులుగా మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకొని టెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.